154 అమ్మ. ఏంటండి? 154 అమ్మ. ఎస్, పేజీ నెంబరు వార్తలాపం. కరెక్ట్. కరెక్ట్, బాగానే చెప్పారు. నేను అక్కడే బుక్ మార్క్ పెడుతున్నాను ఈ మధ్య. అయితే 26వ ప్రసంగం ఇది మనం చదివేది. అంటే వార్తాలాపం చదువుతున్నాం, ఎందుకంటే సాటర్డే ఆయన రారు కనుక వార్తాలాపం. ఆయన రానప్పుడు మనం వార్తాలాపం చదువుదాం. ఆయన వచ్చినప్పుడు సండే అన్నది ధర్మపదం, లక్ష్మీవారం ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తు అని అంటున్నారు. నేను ఇంకా నా దగ్గర పీడిఎఫ్ రాలేదు. మిగతా రోజుల్లో ఆల్కాట్ గారి ఓల్డ్ డైరీలో చదువుతాం. 26వ ప్రసంగం. తర్వాత రోజున ఉదయము అందరూ టీ వేళకు శ్రీ నిత్యానంద స్వామి వారి చెంత సమావేశం అయ్యారు. పెద్ద విద్యార్థి ఇట్లు ప్రశ్నించను. జయంత్ వచ్చాడా లేదా? ఇంకా జయంత్ రాలేదా? ఓకే, క్షమించండి, తెలుసుకొనుటకు మాత్రమే ప్రశ్నించుచున్నాను. మా విజ్ఞాన వాదము దేవుని అంగీకరించదు, అంతయును స్వభావ సిద్ధమేనని అనును. దేవుని అస్తిత్వం గురించి తమ అభిప్రాయం ఏమియో దయయుంచి తెలియచెప్పుము అని అడిగారు. అంటే దేవుని అస్తిత్వం అన్న హెడ్డింగ్తో చెప్తున్నారు. ఏంటని? స్వామి నిత్యానంద. ప్రొఫెసర్ జోషి మీ గురువులు, వారు ఉపనిషత్తులు, సూత్రములు, భాష్యాదులు మొదలగునవి అధ్యయనం చేసి ఉన్నారు. వారిని ప్రశ్నించుడు. నేను చదువుకొనలేదు. ప్రొఫెసర్ జోషి: తమ ఎదుట చెప్పుటకు తగిన తాహత్తు నాకు లేదు. తమ శ్రీముఖము నుండి వినదలిచి ఉన్నాను, తమరే చెప్పండి. స్వామి నిత్యానంద. వైజ్ఞానికుల అభిప్రాయమునకును వైజ్ఞానికుల పద్ధతికిని మధ్య భేదము కలదు. వైజ్ఞానికుల పద్ధతి ప్రకారము జగన్నియంతను గురించిన ప్రశ్న అప్రస్తుతము. ఎలన వైజ్ఞానిక పద్ధతి దృశ్య జగత్తును ప్రయోగము ద్వారా తెలుపుటకు ప్రయత్నించును. కావున ప్రస్తుతము అడిగిన ప్రశ్న వైజ్ఞానికుల వ్యక్తిగత అభిప్రాయముగా తెలుసుకొనవలెను. తర్వాత ఈశ్వరుని అస్తిత్వం గురించి ఆలోచించినను ఆ ఆలోచనలను వ్యక్తిగత అభిప్రాయములను అని అనుకొనవలననియే చెప్పవలసి వచ్చుచున్నది. సర్వసామాన్యమగు సిద్ధాంత రూపమున గ్రహించ వీలు లేదు. దృశ్య పదార్థమును మాత్రమే విజ్ఞానము ప్రయోగము ద్వారా రుజువు చేసి సత్యమని తలంచును. అదృశ్యము ప్రయోగ సాధ్యము కాదు. ప్రభువును గురించిన కల్పన మాత్రమే. వ్యక్తిగతమగు కల్పన వ్యక్తిగత వైశిష్ట్యంపై ఆధారపడి ఉండును. చూసారా, కృష్ణమూర్తి గారు కూడా సెల్ఫ్ ప్రొజెక్టెడ్ అంటారు. మన మనస్సులో ప్రొజెక్ట్ చేసుకున్నదే మనం చూస్తున్నాం. అందుకని కల్పన మాత్రమే, వ్యక్తిగతమగు కల్పన వ్యక్తిగత విశిష్టం అన్నమాట, ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళ విశిష్టతను బట్టి ఇదంతయు స్వభావ సిద్ధమే అని వైజ్ఞానికులు తలచెదరు. పెద్ద విద్యార్థి: దేవుని గురించి తమ అభిప్రాయం సెలవిండు. సృష్టికర్త ఉండవలెను అన్న హెడ్డింగ్. స్వామి నిత్యానంద. దేవుని అస్తిత్వమును అంగీకరించకపోయినను సృష్టికర్త ఒకడు ఉండవలెను కదా. ఎట్లనా? ఒక అరణ్య మధ్యమున తోటలలో ఒక భవనము కలదనుకొనుడు. దానిలో ప్రస్తుతము ఎవరునూ లేకపోయినను ఎప్పుడో ఒకప్పుడు ఆ భవనమును ఎవరో నిర్మించిరనియు వారు మరణించిరనియు అనంతరము ఆ భవనము పాడుపడిన దనియు అనునది ఊహించదగినది కదా. సృష్టి కార్యమును చేసిన వాడు సర్వజ్ఞుడును సర్వశక్తిమంతుడును అగు చైతన్య స్వరూపుడు. అటులనే సృష్టికి కూడా ఎవడో ఒక కర్త ఉండి ఉండవలని అనున్నది యుక్తి సంగతము. ఆ సృష్టిని అనేది కార్యము మరి ఒక విధముగా జరగదు. కావున ఆ సృష్టికర్త సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడును అగు చైతన్య స్వరూపుడు అని తెలుసుకొనవలెను. అనగా కార్యముచే కారణమును ఊహించవలెను. సృష్టి అనే కార్యమునకు కారణము సర్వజ్ఞుడను సర్వశక్తివంతుడును అగు చైతన్య స్వరూపుడు దేవుడని ఊహించవలెను.
అయితే వైజ్ఞానికుల దృష్టిలో జగత్తుకు ఉపాదాన కారణము పరమాణువు. విద్యార్థి, ఉమ్, పెద్ద విద్యార్థి, విజ్ఞాన దృష్టిని పరికించినచో పరమాణువుచే జగమంతయు ఉత్పన్నమైనదని తెలియను కాన జగమునకు పరమాణువు ఉపాదాన కారణమని తెలియచున్నది. అందుచే జగత్కారణము దేవుడని అంగీకరించవలసిన అవసరము ఏమీయును లేదు. మధ్యవర్తి యొక్క తటస్థ స్వభావము. స్వామి నిత్యానంద. పరమాణు స్వభావమును గురించి మొదట ఆలోచించగలము. పృథ్వీ, జలము, తేజము, వాయువు వీనికి పరమాణువులు కలవు. ఈ అన్ని రకముల పరమాణువుల స్వభావము ఒకటేనా, లేక వేరువేరు స్వభావములు కలవా? ఒకే స్వభావం ఉన్నచో పరమాణు భూత స్వభావము వైలక్షణ్యాభావముచే అభావం అంటే లేకపోవడం, విలక్షణత అని అభావముచే కార్య వైలక్షణమునకు తావులేదు. కానీ కార్యమునందు వైలక్ష్యమును ప్రత్యక్ష సిద్ధము. స్వభావ వైలక్షణమును అంగీకరించవలను. పరమాణు వైలక్షణ్యముచే ఒక పరమాణులో మరి ఒక పరమాణువునకు కలిసి బంధములచే విలక్షణ పరిణామమును కలుగుచున్నది. ఈ ప్రత్యక్షములకు పరమాణు స్వభావముల యందు పరిణామములను కలగజేయు కారణము వేరొక స్వభావం అని తెలుసుకొనవలెను. ఏలననా ఏ భౌతిక పదార్థమును అన్య పదార్థ సంయోగము కాని అన్య పదార్థ స్వభావ ప్రభావం కానీ లేనిదే రూపాంతరము పొందదు. ఈ కారణముననే మీ విజ్ఞానవేత్తలు వేరు వేరు పరమాణువుల స్వభావములు కలుపుటకు మధ్యవర్తియకు వేరొక తటస్థ స్వభావం యొక్క ఉనికిని అంగీకరించవలసి వచ్చుచున్నది. సమిష్టి స్వభావ రూపుడు సృష్టికర్త. ప్రతి పరమాణువు యొక్క స్వభావమును వేరు వేరని అంగీకరించినప్పుడు వాని సహాయమున ఘటము తయారు చేయుటకు ఒక సమిష్టి స్వభావము అంగీకరించవలను. దాని ప్రభావమే ప్రతి పరమాణు స్వభావము పైనను పడును. పృథ్వీ యొక్క ఒక పరమాణువు ఒక అణువుకు మరి ఒక అణువునకును భేదము లేదు. కావున పృథ్వీ యొక్క పరమాణు స్వభావముల యందు అభేదమును అంగీకరించుట యుక్తి సమ్మతము. కానీ పార్థివ పరమాణువుల స్వభావమును ఏకము చేయుటకు సమిష్టి స్వభావము కలదని కార్య వైవిధ్యము స్పష్టమగుటకు యుక్తిచే అంగీకరించవలను. అర్థమవుతోందా? అంటే సైన్స్ ఇలా చెప్తుంది అని చెప్తున్నారు. సైన్స్ పరమాణువు చేతే జగత్తు ఏర్పడిందని అని చెప్తుంది. ఆ పరమాణువుని కలపడానికి ఇంకేదో ఊహిస్తుంది, ఏదో ఒక దాన్ని అని మధ్యవర్తి యొక్క స్వభావం యొక్క ఉనికిని అంగీకరించవలసి వస్తుంది అన్నారు. ఇక్కడ ప్రతి పరమాణువు యొక్క స్వభావము వేరువేరని అంగీకరించినప్పుడు వాని సహాయంలో ఘటము అంటే ఏదో ఒక పదార్థం అనుకోండి తయారు చేయుటకు ఒక సమష్టి స్వభావంలోనూ అంగీకరించవలను. దాని ప్రభావమే ప్రతి పరమాణు స్వభావం పైనను పడును. పృథ్వీ యొక్క ఒక అణువు మరి ఒక అణువునకు భేదము లేదు. కావున పృథ్వీ యొక్క పరమాణు స్వభావముల యందు అభేదము అంగీకరించుట యుక్తి సమ్మతం. అంటే ఇప్పుడు పృథ్వీ అనగానే పంచభూతాల్లో పృథ్వీ ఒకటి కదా. కానీ పార్థివ పరమాణువుల స్వభావము ఏకము చేయుటకు సమిష్టి స్వభావము కలదని కార్య వైవిధ్యం స్పష్టమగుటకు యుక్తిచే అంగీకరించవలను. ఇటులనే జలము, తేజము, వాయువు మొదలగు వాని పరమాణువులను ఆధారముగా చేసుకుని విచారించిన ఒక సమిష్టి స్వభావాన్ని అంగీకరించవలసి వచ్చును. ఆ స్వభావము అన్ని పరమాణు స్వభావముల యందును వ్యాపకము అయి ఉన్న సర్వ వ్యాపకమగు సమిష్టి స్వభావం. సత్ అనే నిరూపక స్వభావమే ఆ సృష్టికర్త. ఈ విధముగానే ప్రపంచమునందలి పదార్థములన్నీయును పరమాణువులచే తయారైనవి అనియును పరమాణు స్వభావములను సమ్మేళనము చేయు ఒక మహత్ స్వభావము అంటే వ్యాపక స్వభావము ప్రపంచమునంతయును నియమించుచున్నదని అంగీకరించవలసి ఉన్నది. ప్రతి పదార్థం యొక్క స్వాభావిక అస్తిత్వము వ్యాపక అస్తిత్వంచే శాసించబడుచున్నది.
ఆ వ్యాపక వస్తువు సత్ స్వరూపం. ఆ వస్తువు అసత్ అనుకొనివాడు దాని స్వభావం కూడా అసత్ అని ఒప్పుకొనవలసి వచ్చును. అసత్ నుండి సత్ ఉద్భవించవలసి ఉద్భవించ అసత్తు నుండి సత్ ఉద్భవించుననున్నది యుక్తము కాదు. కావున ప్రతి పదార్థ స్వభావమును శాసించు ఈ పూర్ణ స్వభావమే జగత్తునంతయు నియమించుచున్నది. అర్థమైందా మీకు? అంటే అంతటికీను వేరే ఒకటి ఉన్నది ఆ స్వభావం అని దానికి లాజికల్ గా చెప్తున్నారనమాట. కావున ప్రతి పదార్థ స్వభావాన్ని శాసించే ఈ పూర్ణ స్వభావమే జగత్తునంతయు నియమించుచున్నది. భావమును నియమించు ఈ పూర్ణ స్వభావము సద్రూపం, సచ్చిదానంద స్వరూపమును, సర్వస్వభావ నియామకమును అగు స్వభావమే పరమేశ్వరుడు. ఇక్కడ హెడ్డింగ్ అది పెట్టారు. అంటే చైతన్యమునందు కనిపించు జ్ఞాన సత్య స్వభావము జడమందలి చైతన్యం యొక్క క్రియా సత్య స్వభావము మాత్రమే జడ పదార్థముల క్రియాశక్తిని, అంటే ఇక్కడ మీకు కొంచెం క్లిష్టంగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, చైతన్యం అంటే కదలే వాటిలో భగవంతుడు ఉన్నాడు అనుకుంటాం. జడ పదార్థాలు వాటిలో కూడా క్రియాశక్తి స్వభావం ఉంది. అంటే కదలనేటువంటి మినరల్స్, అంటే రాళ్ళు, రప్పలు, ఇనుము అలాంటివి యొక్క జ్ఞానశక్తికి మూల స్వరూపం. ఈ విధముగానే సర్వస్వభావములను శాసించే స్వభావము సత్ అను జ్ఞాన రూపము. అది సచ్చిదానందమును, పూర్ణానందమును, సర్వశక్తిమయమును అగు వ్యాపక స్వభావము. ఈ స్వభావము జగమునంతను విశ్వమునంతను నియమించును. అంతేగాని దానికి ఒక రూపంగా చెప్పట్లేదు. పైన చెప్పిన విధముగా విచారించి చూచిన బలమగు తర్కముతో స్వభావవాదమును చేయు విజ్ఞాన శాస్త్రము కూడా తానెంత దూరం పోయినను అద్వితీయమును, సచ్చిదానంద రూపమును, సర్వ స్వభావ నియామకమును అగు ఒక స్వభావం ఉన్నదని ఒప్పుకొనవలసి వచ్చును. ఆ పదార్థమే పరమేశ్వరుడు అని అనుకొనవలను. ఇట్లు తార్కిక దృక్పథముతో, ఇది తర్కం అంటే దానికి లాజికల్ గా చెప్తున్నారు. తార్కిక దృక్పథంతో చూచిన స్వభావవాదమునందు కూడా దేవుని అస్తిత్వం సిద్ధించును. పరమాణు స్వభావవాదులుగా నుండి దేవుని అస్తిత్వమును ఒప్పుకొనని వారు స్వభావవాదం యొక్క యథార్థ తత్వమును తెలుసుకొనలేదు. అది బ్రహ్మసూత్రాల్లో కూడా ఈ పాయింట్. అంటే అన్ని కూడా ఒకే అంటే అణువులతో చేయబడ్డాయంటే అవి దానికి కూడా అది ఒక దగ్గర మీనింగ్ కనబడదు. సృష్టి అనే కార్యమునకు కర్త ఉండవలను అని అందులో కూడా ఇది డిస్కస్ చేశారు. అది మీ తత్వ విచారం ప్రకారము, మీ హెడ్డింగ్ ఏంటి? సృష్టి అని కార్యమునకు కర్త ఉండవలను. మీ తత్వ విచారం ప్రకారము జగమంతయు పరమాణు జనితము. ప్రతి కార్యమునకు నిస్సంశయముగా రెండు కారణములు ఉండును. ఉపాదాన కారణము, నిమిత్త కారణము. కార్యమునకు ఉపాదాన కారణము పరమాణు అని తలచినచో వేరొకటి నిమిత్త కారణముగా అంగీకరించవలను. ఘటము అనే కార్యమునకు ఉపాదాన కారణము కపాలము అనగా మృత్తిక. అటులనే పటమునకు ఉపాదాన కారణము తంతువులు. వానికి భిన్నములకు కుంభకారుడు, దండము, చక్రము మొదలగునవి నిమిత్త కారణములు కదా. అవియే ఉపాదాన కారణమును వ్యవస్థీకరించి ఘటరూపమును, పటరూపమును పొందించును. అటులనే జగమునకు ఉపాదాన కారణము పరమాణువు అయినను ఈశ్వరుని కాదు అనుటకు వీలుండదు. పరమాణువు చేతనమా అచేతనమా? చేతనమనినచో అనేక చేతనములను సంయోగము ఒక వ్యాపక చేతనం అంగీకరించవలసి వచ్చును. ఆ చేతనము అచేతనమనినను ప్రతి పరమాణు స్వభావమును శాసించే ఒక స్వతంత్ర స్వభావమును ముందు చెప్పిన విధముగా అంగీకరించవలను. ఈ విధముగా సృష్టియును కార్యము కర్తృ సాపేక్షము
కర్త సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సర్వ స్వభావ శాసకుడు అగు ఒక స్వతంత్ర భావమని మీరు అంగీకరించవలసి వచ్చును. అది ఏ దేవుడు. ఇట్లు మీ విజ్ఞాన దృక్పథంలో కూడా ఈశ్వరుని అస్తిత్వం రుజువగును. అంటే ఆయన సైంటిస్టు అంటే జ్ఞాని, అతనికి ఆన్సర్ ఇలా చెప్పారనమాట. అనుమాన ప్రమాణం చే కూడా దేవుడు రుజువగును. అంటే రకరకాల ప్రమాణాలు ఉన్నాయి. అవేంటి? అనుమాన ప్రమాణం చే దేవుడు రుజువు చేయబడునని మన దేశపు ప్రాచీన విద్వాంసులు తెలుసుకొనిది. సర్వతంత్ర స్వతంత్రులకు శ్రీ ఉదయనాచార్యులు స్వీయ చితమగు కుసుమాంజలియును గ్రంథమునందు దేవుని రుజువు చేయుటకు కార్యత్వ, అయోజనత్వ, ధృతిత్వాది హేతువులు అనేకములని చూపించెను. కార్యాయోజన ధృత్యాచే దేహే కార్యత్వము, అయోజనత్వము, ధృతిమత్వము మొదలగు వానిచే జీవుడు రుజువు చేయబడును. వానిని గురించి వరుసగా చర్చించెదము. కార్యత్వం శత్యజ్ఞరాధికం సకర్తకం కార్యత్వాత్ ఘటవత్. అంటే ఘటపటాది కార్యములను సకర్తృకములు అంటే కర్తతో ఉంటాయి, కర్తచే నిర్వహించబడును. అటులనే పృథ్వీగతములకు అంకురాదులు కూడా కార్యము లగుటచే కర్తృకములు. ఆ కర్త జీవ భిన్నుడు. పృథివ్యాధి ఉపాదాన గోచరమగు అపరోక్ష జ్ఞానమును, అపరోక్షం అంటే డైరెక్ట్, పరోక్షం అంటే ఇండైరెక్ట్. ఎందుకు అస్తమానం చెప్తున్నానంటే అపరోక్ష అన్న పదానికి వేరే అర్థం అని ఫీల్ అవ్వచ్చు మనం. డైరెక్ట్ జ్ఞానం అనమాట. చికీర్షయును కృతిమత్వమును కలిగి ఉండును. అతడు దేవుడు. అయోజనత్వం అంటే సర్గాద్యకాలీన ధ్వనుకారంభక పరమాణు ద్వయ సంయోగజనకం కర్మ చేతన ప్రయత్నపూర్వకం కర్మత్వాత్ అస్మదాది శరీర క్రియావత్. మన శరీర క్రియలు చేతన వ్యాపారముచే జరుగును. అటులనే సృష్ట్యాది నుండి జగత్ అణుకము మొదలుకొని పరమాణుద్వయ సంయోగము వరకును కల కర్మలు చేతన ప్రయత్నములే. కానీ ఈ చేతనను జీవ స్వభావము కల చేతన సమూహ చేతనము మాత్రము కాదు, జీవ స్వభావం కల చేతనం అంటే చైతన్యం, సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అగు ఒక చేతన పదార్థము అని ఒప్పుకొనవలను. అది ఏ దేవుడు. ధృతిమత్వము ఏతత్ బ్రహ్మాండం పతన ప్రతిబంధకీభూత ప్రయత్న పదమష్టితం ధృతిమత్వాత్ వియతి విహంగ మధృత కాష్టవత్. అంటే ఆకాశమునందలి పక్షి తన నోటిలో కట్టెను కరచుకొని ఉండినట్లు ఈ పృథివ్యాధులతో కూడిన బ్రహ్మాండమును ఎవడో పట్టుకొని ఉన్నాడా అనునట్లు ఉన్నది. ఈ బ్రహ్మాండములు స్వకీయ పతన ప్రతిబంధకమగు ఒకానొక ప్రయత్నము. ఈ ప్రింట్ అలా ఉంది. ఒకానొక ప్రయత్నము, అక్కడ ఏదో అక్షరాలు పడలేదు. ప్రయత్నతరమగు పదార్థమును నిలిచి ఉన్నవి. ఆ పదార్థము సర్వశక్తిమంతయు సర్వశక్తియుతము అయి ఉండవలెను. అనగా బ్రహ్మాండమంతయు నిలిచి ఉండుటకు వీలగు శక్తి కలవాడు దేవుడనియే అంగీకరించవలను. అంటే దేవుడి విషయంలో ఆయన దేవుడు ఉన్నాడా ఎవరు అనే పాయింట్కి ఆన్సర్ ఇస్తూ ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈ విధముగా దేవుని రుజువు చేయుటకు అనేకములకు అనుమాన ప్రమాణములు చూపించవచ్చును. ఈశ్వర ప్రోక్తమగు వేదము చేయ కూడా దేవుడు రుజువు చేయబడింది. అంటే వేదం ఈశ్వరుడి చేత చెప్పబడింది. అనుమాన ప్రమాణం చే దేవుడు రుజువు అగునట్లుగానే ఈశ్వర ప్రోక్తమగు వేదము చేయ కూడా దేవుడు రుజువగను. ఎట్లనా ధ్యావా భూమి జనయన్ దేవ ఏక
విశ్వస్య కర్త భువనస్య గోప్త. స్వర్గమును భూమిని సృష్టించి ఒకే దేవుడు విశ్వమును సృజించును, రక్షించును. వేదవ్యాస భగవానుడు కూడా బ్రహ్మసూత్రముల యందు జన్మాద్యస్య యతః ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్ మొదలగు సూత్రములచే ఈశ్వర లక్షణమును తెలిపెను. సృష్టి స్థితి లయమునకు కారణుడు బ్రహ్మస్వరూపుడగు దేవుడు. ప్రతిజ్ఞా దృష్టాంతములచే దేవుడు జగత్ కారణము. అటులనే పతంజలి మహర్షి కూడా దేవుని రుజువు చేయుటకు వివరించెను. క్లేశ కర్మ విపాక శైర పరామృష్ట పురుష విశేష ఈశ్వర. క్లేశము, కర్మ, విపాకము, సూక్ష్మవాసన ఇవి లేని పురుష విశేషము దేవుడు. అంటే క్లేశం అంటే దుఃఖం, కర్మ విపాకం అంటే సూక్ష్మ వాసన ఇవేవి లేని విశేషం అంటే పురుష విశేషము దేవుడు. జీవుని అస్తిత్వం చూసారా. ఈయన పెద్దగా చదువుకోలేదు. ఇతను ఇప్పుడు చెప్తున్న నిత్యానందుడే అనుకుంటాను ఆయన పేరు. జీవుని అస్తిత్వం అంటే అక్కడ ఒక పెద్ద విద్యార్థి అడుగుతున్నాడు, నేటి భౌతికాది జ్ఞానములు శరీర భిన్నముగు ఆత్మలను వేరొక వస్తువు కలదని చెప్పుచున్నవి అని కొందరు విజ్ఞానవేత్తలు చెప్పుదురు. శరీరము మృతి చెందగనే ఆత్మ శరీరమునందే లయమును పొందును. కావున ఆత్మ శరీర భిన్నమగు వస్తువు కాదని వారి అభిప్రాయం. సున్నము, ఒక్క, తమలపాకులు వేరుగానున్నంత కాలము ఎర్ర రంగు పుట్టదు, కానీ అవి మూడును కలిసిన వెంటనే ఎర్ర రంగు పుట్టును. అటులనే భౌతిక పదార్థములు శరీరమునందు చైతన్య శక్తి ఉద్భవించును, కానీ ఆ శరీరము నందిన వెంటనే చైతన్య శక్తి కూడా ఆ శరీరము నశించిన వెంటనే చైతన్య శక్తి కూడా వెనువెంటనే నశించిపోవును. కావున జీవాత్మ శరీరమునకు భిన్నమైనది కాదు అనేదరు. కానీ మన శాస్త్రములు శరీరము కంటే ఆత్మ భిన్నమైనదని చెప్పును. ఈ రెండు అభిప్రాయములలో ఏది నిజమో దయయుంచి చెప్పుడు అని ఒక పెద్ద విద్యార్థి అడిగాడు స్వామీజీ. అప్పుడు నచికేతుని ప్రశ్న, మృత్యువు తర్వాత ఆత్మ ఏమగును అంటే దానికి సమాధానంగా, ఆ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్తున్నారు. నచికేతుడు యముణ్ణి అడిగాడు కదా, మృత్యు తర్వాత ఆత్మ ఏమగును? కఠోపనిషత్తునందు స్వామి నిత్యానంద వలనే సాత్విక సాధన సంపన్నుడగు నచికేతుడు మృత్యు తర్వాత ఆత్మ శరీర భిన్నముగా నుండునా? నచికేతుడి సంగతి మీకు తెలుసు కదా, చిన్నవాడే ఆయన, చిన్నపిల్లడిగా ఉన్నప్పుడే ఆ తండ్రి అతన్ని చంపేస్తాడని తెలిసి, అంటే ఆ బలి ఇస్తాడని తెలిసి ఆయన యముడి దగ్గరికి వెళ్తాడనమాట. అది అంటే అప్పుడు అతన్ని అడుగుతా, అంటే ఇది అడక్క ఆ విషయం వదిలి అని నీకు ఎన్నో ఇస్తాను, ఎన్నో స్వర్గ సుఖాలు ఇస్తానన్నా అదే అడుగుతాడు ఆయన. అదనమాట అంత చిన్న వయసులో. అంటే కఠోపనిషత్తు అది. కఠోపనిషత్తునందు నీ వలనే సాత్విక సాధన సంపన్నుడగు నచికేతుడు మృత్యు తర్వాత ఆత్మ శరీర భిన్నముగా నుండునా, శరీర రూపముగా నుండునా అని యముని ప్రశ్నించెను. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే స్థేత్యేకే నాయమస్తి చైకి ఏతద్విద్యా మనుశిష్ట త్వయాహం పురాణమేష పరస్తృతీయ. అంటే కొందరు ఆత్మ ఉన్నదని చెప్పుదురు, మరికొందరు లేదని చెప్పుదురు. ఈ సందేహం వారికి చనిపోయిన వ్యక్తి యందు కలుగును. మీ ఉపదేశమును పొందిన నేను ఈ వృత్తాంతమును తెలుసుకొనదలిచి ఉన్నాను. ఇది నా 3వ వరము. శరీరములు, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు, బుద్ధి వీనికి భిన్నమగునదియు శరీరముతో సంబంధము కలిగినదియు అగు ఆత్మ అనునది కలదని కొందరు విద్వాంసులు చెప్పుదురు. ఇట్టి ఆత్మ లేదని మరికొందరు చెప్పుదురు. ఏలననా శరీర పాలన అనంతరము
ఆత్మ ఉన్నదా లేదా అను సందేహం కలుగును. ఆ సందేహ నివృత్తి ప్రత్యక్ష ప్రమాణము చేత కాని అనుమాన ప్రమాణము చేత కాని కలుగదు. పరమ పురుషార్థము సంశయ నివృత్తి ద్వారా లభించు ఆత్మ విజ్ఞానమునకు పొందగోరున్నాను. నాకు మీరు ఇచ్చిన 3 వరములలోనూ మిగిలిన 3వ వరము ఇది. దీనిని నేను కోరుచున్నాను. అంటే జీవతత్వ జ్ఞానము కడు సూక్ష్మము అంటూ హెడ్డింగ్ పెట్టారు. నచికేతుని ప్రార్థన విని యముడు సమాధానం చెప్పాను. దేవైరత్రాపి విచికిత్సతం పురా నహి సుజ్ఞేయ మణురేష ధర్మ అనంవరం నచికేతో మునీశ్వమామో పరోత్సీరతిమా శృంగైనం సృజైనం కఠోపనిషత్తు. ఓ నచికేతుడా, ఈ విషయమున పూర్వము దేవతలకు కూడా సందేహము కలిగినది. సామాన్య జనులు వినినను ఈ వస్తువుని సరిగా తెలుసుకొనలేరు. ఏలననా ఆత్మత అత్యంత సూక్ష్మమైనది కావున సందేహరహితమగు ఫలమునిచ్చు మరి ఒక వరమును కోరుకొను. ఈ విషయమును నన్ను ఇబ్బంది పెట్టకు అని యముడు అంటాడు. ఇది తప్ప ఇంకేదైనా కోరుకో, ఈ విషయాన్ని నన్ను ఇబ్బంది పెట్టకని అంటే అప్పుడు ఆత్మతత్వము అపూర్వం. ఇట్లు యముని వాక్యములను విని నచికేతుడు మరల యముని ప్రార్థించను. ఈ వరముతో సమానమగు మరి ఒక వరము నేను అడగవలసింది లేదు, కావున అదియే కోరుచున్నాను. దేవైరత్రాపి విచికిత్సితం కిలత్వం చ మృత్యోయన్న మవిజ్ఞేయ మాద్ధవక్త చాన్యత్వా దృగన్యో లభ్యో నాన్యో పరస్తుత్య ఏతస్య కశ్చిత్. అంటే ఆత్మతత్వమును గురించిన సందేహము దేవతలకే కలిగిన కదా. ఓ యమధర్మరాజా, నీవే ఆత్మతత్వమును పూర్తిగా ఎరుగుదు, కావున ఈ తత్వమును గురించి వివరింప సమర్థుడు నీవు తప్ప మరి ఒకడు లేడు. నాకు దీనితో సమానమైన ఇంకొక వరము కోరవలసింది ఏదీ లేదు. ఆత్మతత్వమును గురించి సందేహము దేవతలకు కూడా కలిగినని మీ నుండి తెలుసుకొనిచున్నాను. అనగా ఆత్మతత్వము సామాన్యునకు శ్రవణము చే కూడా బోధ పడదని తెలియచున్నది. ఇది పండితులకు కూడా బోధింపశక్యము కానిది. ఇక మీరు తప్ప ఇంకొక ఉపదేశకుడు ఎంత వెతికినను లభించదు. మీరు మాత్రమే ఈ ఆత్మతత్వమును వివరింపగల సమర్థులు. ప్రపంచమునందలి అనిత్య పదార్థములకు సంబంధించిన వరములన్నిటినీ విడిచి, అంటే నేనేమో నీకు రాజ్యం ఇస్తాను, ఎంతో మంది నృత్యం చేసే వాళ్ళని ఇస్తాను, ఎన్నో భోగాలు ఇస్తాను, ఇవన్నీ చెప్తాడు. అవన్నీ వాటితో సమానం లేదు. వరములన్నిటినీ విడిచి ఈ ఆత్మతత్వమును మాత్రమే తెలుపమని కోరుచున్నాను. చైతన్యరహితమగు దేహము పుట్టుట. ఈ విధముగా నచికేతుడు అడిగిన ప్రశ్నకు యమధర్మరాజు చెప్పిన సమాధానము చూచినచో ఆత్మతత్వమును తెలుసుకుంట చాలా కష్టమని తెలియదు. ఈ శరీరము పంచభూతములు, పృథివీ, జల, తేజో, వాయు, ఆకాశములు. అవి పంచభూతములు. పరిణామమని కొందరు చెప్పుదురు. దానికి ప్రమాణముగా పాంచభౌతికో దేహ అని వాక్యమును ఉదహరించదు. కొందరు 4 భూతముల పరిణామము మాత్రమేనని చెప్పుదురు. పృథివ్యాది భూతముల యందును పరమాణువులచే కార్యారంభత్వం సిద్ధించును. కానీ పరమాణువుల అభావముచే ఆకాశమునందు కార్యారంభత్వమునకు తావులేదు అని వారి అభిప్రాయం. కావున దేహము అంతర్భౌతికములని చతుర్భౌతికమిత్యేకే అని ప్రమాణము చూపెదరు. మరికొందరి మతమును అనుసరించి దేహం పృథ్వీ మాత్ర పరిణామము, జలాదులు దాని ఉపష్టంభకములు అనగా ఆధారములని చెప్పి సాంఖ్య శాస్త్రము, అంటే ఇప్పుడు మనం అన్ని అయిపోయాక వింటున్నాం కానీ అప్పట్లో అన్నింటికి ప్రూఫ్ ఉండాలి. అందుకని ఏ శాస్త్రాలు అలా చెప్పేవారు. బ్రహ్మసూత్రాలు అన్ని ఇలాగే ఉంటాయి బ్రహ్మసూత్రంలో.
అందుకని సాంఖ్య పాంచభౌతికో కాదు అంటే అది, అనగా ఆధారములని చెప్పి సాంఖ్య శాస్త్రము నందలి ఏకభౌతిక మిథ్యపరే అని వాక్యమును చూపెదరు. ఈ వాక్యమునందలి వాదములను అనుసరించి భౌతిక పరిణామము శరీరమని చెప్పినచో చేతన దృక్పథముతో, చైతన్యం చేతనం అంటే దృక్పథముతో విచారించిన శరీరమందు చేతనత్వము యుక్తి సంగతము కాదు. ఏలన్నా ప్రతి భూతమునందును స్వభావ సిద్ధమగు చైతన్యము కనపట్టుట లేదు. ఈ విషయమున విజ్ఞులు